BBC ప్లాట్ఫామ్ ని ఎక్స్పోజ్ చేసింది. Instagram has got pornography and child sexual abuse mid videos as ads on its platform, sir. ఇప్పుడు నేను చూపించబోయే విజువల్స్ అనేవి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా చూస్తుంటే స్వైప్ చేయండి. BBC రిపోర్టర్ దివ్య గారికి ముస్కాన్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో ఫీడ్ లోకి వచ్చింది. ఆమె కొంచెం వల్గర్ కంటెంట్ చేస్తుంది. ఆమె అన్ని వీడియోలు చెక్ చేసిన తర్వాత సేమ్ అలాంటి వల్గర్ కంటెంట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ రికమెండ్ చేసింది ఆ ప్లాట్ఫామ్. మీరు ఇది గమనించే ఉంటారు. ఎగ్జాంపుల్ గా మీరు ఒక హిందూ అయి ఉండి హిందువును కడుతున్నా లేకపోతే ఇబ్బంది పడుతున్న వీడియోలు చూసినప్పుడు అవే మీకు ఎక్కువ వస్తాయి. ఒక ముస్లిం అయి ఉండి ముస్లిం ఇబ్బంది పడుతున్నా కొడుతున్న వీడియోని చూసినప్పుడు అవే ఎక్కువగా వస్తాయి. సేమ్ దివ్య గారికి కూడా వల్గర్ కంటెంట్ ఉన్న వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ అనేది మిమ్మల్ని ఆ ప్లాట్ఫామ్ లో ఉంచేందుకు చేసే ప్రయత్నం. మీకు ఇష్టమైన దాన్ని ఫీడ్ చేస్తుంది. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఇన్ఫ్లుయెన్స్ అందరినీ ఫాలో అయ్యారు. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు దాని బుద్ధి చూపించుకుంది. చాలా డార్క్ సైడ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఒళ్ళు చూపించే దుస్తులు ధరించిన ఇన్ఫ్లుయెన్సర్ల నడుమ పూర్తి నగ్నంగా ఉన్న స్త్రీ పురుషులు శృంగారం చేస్తున్న ఒక యాడ్ ని నేను చూశాను. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆమె వారం రోజులు చూస్తేనే అలా జరిగితే మీ పిల్లలు కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఇంకేం రికమెండ్ చేస్తుందో ఒకసారి చూడండి. ఆ ప్లాట్ఫామ్ చెప్తుంది మా గైడ్లైన్స్ కి ఇది వ్యతిరేకమని, దాన్ని బ్లాక్ చేస్తామని చెప్పి. కానీ అది జరగడం లేదు. ఇంకా చిన్న పిల్లలవి లింక్ కావాలంటే బయోలో ఉంది అది ఇది అని చెప్పి సంథింగ్ బిగ్. ఈ యాడ్లలో చాలా వరకు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ కు లింక్ చేస్తున్నాయి. అక్కడ యూజర్లు బాలలపై వేధింపుల వీడియోలను కొనుగోలు చేయొచ్చు. మార్క్ జోబర్గ్ కి కొత్త ఏం కాదు. ఇలాంటి వీడియోలు చేస్తున్న ఫ్యామిలీస్ నష్టపోయిన వాళ్ళకి కోర్టులోనే సారీ కూడా చెప్పాడు. 37% of teenage girls between 13 and 15 were exposed to unwanted nudity in a week on Instagram. You knew about it. Who did you fire? Who did you fire? There's families of victims here today. Have you apologized to the victims? అది 2022 లో జరిగింది. కానీ ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ. కొంతమంది ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పి సబ్స్క్రిప్షన్ పెట్టి వల్గర్ కంటెంట్ పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మన ఇండియాలో మేటాకి హెడ్ అయిన అరుణ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ సమాధానం కూడా చెప్పలేదు. Mr. Srinivas, I'm from BBC and we have discovered that Instagram has got pornography and child sexual abuse mid videos as ads on its platform, sir. Sir, this is causing harm to children in the real world. So will you please give us an answer, sir? Who is responsible for this? అలా ఉంటుంది మన దగ్గర. సో మనం ఏం చేయలేం. సో దానికోసం మీరు ఏం చేయాలి? మీరు ఏదైతే ఎక్కువ చూస్తారో అది మీకు ఫీడ్ చేస్తుంది. సో మీరు అది చూడటం మానేయండి. ఇంకోటి మీరు పిల్లల ఫోన్ తీసుకోండి, ఓపెన్ చేయండి, స్క్రోల్ చేయండి, వీడియోస్ చూడండి. 10 వీడియోస్ లో 7 వీడియోస్ సేమ్ కంటెంట్ ఉన్న వీడియోస్ వచ్చాయనుకోండి, వాళ్ళు అవే చూస్తున్నారని అర్థం. ఇంకోటి వాళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారో కూడా చూడండి. అది కూడా మీ బాధ్యత. ఇటు మీ షాషు. బాయ్.